సో ఇది బేసిక్గా జరిగింది. అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో అతను ఉన్మాదిగా మారిపోయాడని రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ మనం చూస్తే ఏంటంటే పరిశీలిస్తే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇలాంటి కేసుల్లో ఐఈడి అనే ఒక ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి అని చెప్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు. అంటే ఉన్నట్టుండి సడన్గా మనకి అంతవరకు ఒక మామూలుగా ఉండి సడన్గా రైజ్ అయిపోయి కోపం రావడం చూస్తుంటాం చాలామందిలో. ఈవిడెందుకు ఇంత కోపం వచ్చిందని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు రైజ్ అయిపోతారు. దీనికి ప్రధాన కారణం స్ట్రెస్ ఒకటి, ట్రామా ఒకటి, తర్వాత న్యూరోబయాలజికల్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల ప్రధానంగా ఉంటుంది. అంటే ఈ అబ్బాయికి ఇది రావడానికి కారణం ఏంటంటే రిజెక్షన్. దీన్నే రిజెక్షన్ సెన్సిటివిటీ అంటారు సైకాలజీలో. అంటే మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేయడం, మనల్ని అన్వాంటెడ్గా ట్రీట్ చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే మన ఈగో హర్ట్ అవుతుంది. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే, అంటే తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తనే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ హర్ట్ అవుతారన్నమాట. ఈ ఈ దీంట్లో ఈ అబ్బాయి ఏమయ్యాడంటే దాన్ని భరించలేకపోయాడు. దాన్ని భరించలేనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ అగ్రెసివ్నెస్ రావడం, ఇంపల్సివ్ అయిపోవడం, ఆ యాంగర్ని, ఆ అగ్రెషన్ని దాచుకోలేక దానికి కారణమైన వాళ్ళని హాని చేయడం అనేది జనరల్గా జరుగుతుంది అనేక కేసుల్లో. సో ఈ అబ్బాయి కూడా అదే జరిగింది. ఇది ఏంటంటే ప్రీ ప్లాన్ చేసుకొని అమ్మాయిని చంపాలి అనే ఉద్దేశంతో ఇతనేమీ పిలిపించలేదు. ఇతనేంటంటే ఆ అమ్మాయి తనని వదిలేస్తుంది, ఎందుకంటే నాకు వేరే వాళ్ళతో అఫైర్ ఉందని చెప్పి వదిలేస్తుంది అన్న, తనని వదులుకోవడం ఇష్టం లేదు, తనని రిజెక్ట్ చేయడం అతనికి నచ్చట్లేదు. ఈ అమ్మాయి కూడా ఏంటంటే చాలా అగ్రెసివ్గా అతనితో గొడవ పడింది. ఆల్రెడీ అతను కొంత మందు కూడా కొట్టున్నాడని కూడా అంటున్నారు. సో దీంట్లో నుంచి అతను ఈ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ లకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని కత్తితో పొడిచినట్టుగా అర్థమవుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఎంపతి అనేది ఉండదు. మామూలుగా ఎంపతి అంటే వేరే మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాం మనం, కానీ వీళ్ళకి అది ఉండదు. ఒక ఆబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతారు ఆ టైంలో. అందుకనే మనకి చాలా హత్యల్లో ఇది కనబడుతుంది. జనరల్గా ఏంటంటే రిలేషన్షిప్స్లో ప్రధానంగా ఇవాళ ఉన్న జనరేషన్కి తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా క్యాజువల్గా మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవడం అనేది ఈ జనరేషన్లో కనబడుతుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా కావచ్చు, ఉద్యోగాలు బయటకు వెళ్ళడం కావచ్చు, అమ్మాయిల పబ్లిక్ లైఫ్లోకి బాగా రావడం, పబ్లిక్ స్పేస్లకు కావచ్చు, అమ్మాయినికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడం కావచ్చు, వీటన్నిటి రీతి ఏంటంటే ఈజీగా అఫైర్స్ని పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగాయి. అంటే యూజ్ అండ్ త్రో, ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయితో పెట్టుకుంటాడు, లేదా అమ్మాయి కూడా నలుగురితో అఫైర్లు పెట్టుకుంటుంది, ఒకరిని వదిలేస్తుంది, ఇంకొకరిని యాడ్ చేస్తుంది, ఇంకొంతమంది క్యూలో ఉంటారు. ఇలాంటి ఒక దీంట్లో వీళ్ళు వెళ్ళిపోయారు. దీన్ని డీల్ చేసే మెంటల్ స్టెబిలిటీ కానీ పరిస్థితులు కానీ వీళ్ళకి కుదరవు. అందుకని ఏంటంటే జాన్ గట్టమెన్ అనే ఒక సైకాలజిస్టు ఒక థియరీ చెప్పాడు దీని గురించి. అంటే ఈయన ఒక బుక్ రాశాడు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేకింగ్ మ్యారేజెస్ వర్క్. మ్యారేజెస్ కావచ్చు, రిలేషన్షిప్స్ వర్క్ అవ్వాలంటే ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రధానంగా అడ్డంకిగా ఉండేవి థియరీ చెప్పాడు. 4 హార్స్మెన్ ఆఫ్ రిలేషన్షిప్ థియరీ అది. 4 హార్స్మెన్ అంటే అర్థమైందంటే 4 రకాల ప్రాబ్లమ్స్ ఈ జంటల మధ్య ఉంటాయి ప్రధానంగా. అందులో ఒకటి క్రిటిసిజం. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడం, బ్లేమ్ చేయడం, నీదే తప్పని క్రిటిసైజ్ చేయడం, ఇది హర్టింగ్గా ఉంటుంది ఎదుటి వాళ్ళకి. సో అది నెంబర్ 1 ప్రాబ్లం. నెంబర్ 2 కాంటెంప్ట్ అంటారు. అంటే వాళ్ళని హీనంగా మాట్లాడడం, జనరలైజ్ చేసి చెప్పడం, తర్వాత నేనే నీకంటే నేను బెటరు, నేను చాలా గొప్ప, నువ్వు చాలా హీనురాలివి లేకపోతే హీనుడివి, నువ్వు అని ఘోరంగా వాళ్ళని ఇన్ఫీరియర్గా నెట్టడం అనేది రెండవది. మూడవది ఏంటంటే డిఫెన్సివ్ మెకానిజం. నాది అసలు తప్పే లేదని చెప్పడం. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద క్రిటిసిజం పెట్టినప్పుడు సెల్ఫ్ క్రిటిసిజం అనేది కూడా ఉండాలి. మనం క్రిటిసిజం పెట్టేటప్పుడే నా వైపు నుంచి కూడా ఈ తప్పు జరిగింది అనే ధోరణి ఉండాలి. అప్పుడు వాళ్ళు కొంత పాసిఫై అవుతారు. అట్ట కాకుండా నేను అసలు నా తప్పే లేదు, 100% నా తప్పు లేదు, 100% నీదే తప్పు అన్న డిఫెన్సివ్ ధోరణి అనేది మూడవ ఆస్పెక్ట్. నాలుగవది స్టోన్ వాలింగ్. స్టోన్ వాలింగ్ అంటే ఇటు అంటే ఎమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, కంప్లీట్గా షట్ డౌన్ అయిపోవడం, విత్డ్రా అయిపోవడం, అసలు ఏం మాట్లాడరు, కమ్యూనికేషన్ ఉండదు.
ఉంటుంది. దానివల్ల వాళ్ళ హార్ట్ రేట్ లోపల అవుట్లెట్ ఉండదు కదా వాళ్ళకి. అది ఒక చిమ్నీలో పొగంత బయటకు పోకపోతే ఎలాగా అయిపోతుందో అలాగా వీళ్ళకి పేరుకుపోతుంది అది. సో దీనివల్ల రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది, అందుకనే రిపేరింగ్ స్కిల్స్ అనేవి ఈయన చెప్పిస్తాడు. అందుకే ఎప్పుడైనా క్రిటిసిజం చేసేటప్పుడు నీ తప్పులు కూడా ఒప్పుకొని నువ్వు ముందు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని తర్వాత ఏంటంటే స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లంలో నువ్వు ఇలా బిహేవ్ చేసింది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ నీకు అసలు సెల్ఫిష్నెస్, నువ్వు ఎప్పుడు నీ గురించి అలా జనరలైజ్ చేసి మాట్లాడడం. సమస్య ఒకటైతే మాట్లాడేది ఒకటి, ఓవరాల్గానే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం, దట్ ఈజ్ అవాయిడ్ చేయాలని.